హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్‌తో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఇలాంటి వాటిని చాలా ఇష్టపడతారండి. ఎస్పెషల్లీ నేనైతే మా పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఇలా అంటే చాలా ఇష్టము. బట్ బ్రెడ్‌తో చేసిన రెసిపీస్ అయితే అంత హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, చాలా సింపుల్‌గా ఉండే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో 1 కప్ దాకా షుగర్‌ని యాడ్ చేశాను. 1 కప్ షుగర్ అయితే 1 కప్ వాటర్ కూడా యాడ్ చేయాలండి. మీరు స్వీట్‌నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకాస్త షుగర్‌ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక బ్రెడ్ ప్యాకెట్‌లో హాఫ్ చేస్తున్నాను. హాఫ్‌కి ఈ 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు ఉంచాలండి. చాలా ఫాస్ట్‌గానే అయిపోతుందనమాట. హైలో పెట్టేస్తే చాలా త్వరగా అయిపోతుంది. సో, మధ్యలో కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా ఉంచుకోవాలి. ఈ షుగర్ వచ్చేసి నార్మల్‌గా మనము గులాబ్ జామ్ చేసుకుంటాం కదా! సేమ్ ప్రాసెస్ అండి. గులాబ్ జామ్‌కి జీరా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో దీనికి కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలా. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇలాచీని 2 దంచి ఇందులో యాడ్ చేశానండి. యాడ్ చేస్తే ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. సో, ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా ఉంచాలి. ఈ రెసిపీని చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్ట్‌గా ఉంటుంది కదా! షుగర్ సిరప్ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇందులో సాఫ్రాన్‌ని యూజ్ చేశానండి. అంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా! అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉంటే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. మీరు నార్మల్‌గా ఫుడ్ కలర్ ఉంటుంది కదా! కేసరి కలర్ అలాంటిది కూడా లైట్‌గా లిటిల్ బిట్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో, ఇలా యాడ్ చేసిన తర్వాత అందరిని ఒకసారి కలుపుకున్నానండి. కలర్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా! చూడండి ఇది తీగ పాకం రానివ్వద్దు. అలా అని మరీ లేతగా రానివ్వద్దండి పాకంని. జస్ట్ అంటే గులాబ్ జామ్‌కి ఎలా కావాలనో ఆ స్టేజ్‌లోనే మనం తీసుకోవాలి దీన్ని. లైట్‌గా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఇలా స్టేజ్‌లో మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అంతటిని చల్లార్చుకోవాలి. ఈ సిరప్ అంతా కూడా జస్ట్ ఒక 10 మినిట్స్‌లో కూల్ అయిపోతుందండి. సో, అలా పక్కన పెట్టేస్తే చాలు స్లోగా కూల్ అయిపోతుంది. ఇప్పుడు దీనికోసం మనము బ్రెడ్‌ని తీసుకున్నాను. నేనైతే మిల్క్ బ్రెడ్‌ని తీసుకున్నానండి. మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. అలాగే శాండ్విచ్ బ్రెడ్‌నైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్‌కి ఈ సిరప్ అయితే సరిపోతుందండి. సో, ఇక్కడ సిరప్ అయితే కంప్లీట్‌గా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఒక బౌల్‌లో మనము ఈ బ్రెడ్ స్లైసెస్‌లన్నీ 1 బై 1 స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఈ షుగర్ సిరప్‌నంతా ఇలా పోసేయాలనమాట. ఇది ఈ సిరప్ అంతా ఈ బ్రెడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో, అలా చేసుకోవడం వల్ల స్వీట్‌నెస్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. సో, మనం కంప్లీట్‌గా ఇలా చేసుకున్న సిరప్‌నంతటిని వీటి పైన పోసేయాలనమాట. సో, ఇప్పుడు వీటిని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి కనుక మనం కూల్‌గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్వీట్‌ని చాలా ఈజీగా, ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇదైతే ద బెస్ట్‌గా చేసుకోవచ్చు. నేను బాదంని గ్రేట్ చేసి పైన స్ప్రింకిల్ చేశానండి. ఇలా టాపప్ చేసుకొని కాస్త కూల్‌గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా సన్నగా ఇలా చాప్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. సో, ఇప్పుడు నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. తర్వాత తీసి కూల్‌గా సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తాయి. ఇలా కూల్‌గా సర్వ్ చేసేటప్పుడు ఆల్రెడీ బౌల్‌లో మిగిలి ఉంటుంది కదా షుగర్ సిరప్, దీని పైన వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ.